ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అనగా మే 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కొత్త ఆప్షన్లు అయితే విడుదల చేశారు. అయితే ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆ కొత్త ఆప్షన్లు ఏంటి, దానికి సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కొంతమంది పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత రద్దు చేస్తున్నారండి ప్రభుత్వము. అయితే ఎందుకు రద్దు చేస్తున్నారు ఏంటనేది మనకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే పెన్షన్దారులకు సంబంధించి మీరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇచ్చాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. పెన్షన్ యాక్టివేషన్ చూపిస్తే భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇన్యాక్టివేషన్ చూపిస్తే మీ పెన్షన్ పోయినట్టే. ఇక వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. అయితే ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అనగా మే 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే కొత్త ఆప్షన్లు అయితే విడుదల చేశారు. సో ఆప్షన్లు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో మొదటి ఆప్షన్ చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో సో ఆ పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ అనేది భార్యపైకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఈ ట్రాన్స్ఫర్ కావాలంటే మనకు ఈ ఆప్షన్ యూజ్ చేసుకుంటేనే మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ఆప్షన్ పేరు వచ్చేసి స్పౌస్ పెన్షన్ ఆప్షన్. ఈ ఆప్షన్ మీరు సద్వినియోగం చేసుకుంటే మీ పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ ఆప్షన్ ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే మీ యొక్క భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్తో పాటుగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనేది తీసుకొని గ్రామ మరియు వార్డు సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అని చెప్పేసి ఒక అసిస్టెంట్ అనేది ఆఫీసర్ అనేది ఉంటారు. సో వారి దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేస్తే కనుక వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేస్తారు. సో వెరిఫికేషన్లో కనుక మీరు ఎలిజిబిలిటీ వస్తే కనుక మీ పైకి పెన్షన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. మే 1 నుండి 4,000 రూపాయలు పెన్షన్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇక రెండవ ఆప్షన్ చూసుకున్నట్లయితే పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్. పెన్షన్ అనేది మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే ముందే ఒక ప్రదేశంలో ఉండి మళ్ళీ వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి ఉన్న వాళ్ళు ప్రతి నెల ఎక్కడైతే ముందు ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్ అయితే తీసుకునే పరిస్థితి అయితే ఉంది. సో దీని కారణంగా వాళ్ళు ఏంటంటే చాలా వరకు ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. సో దీని నిమిత్తం మనకి ఏంటంటే ఏపీ ప్రభుత్వం మనకు పెన్షన్ ట్రాన్స్ఫర్లో ఆప్షన్ అనేది విడుదల చేశారు. ఈ ఆప్షన్ను యూజ్ చేసుకుని మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడే పెన్షన్ అనేది పొందవచ్చు. ఈ ఆప్షన్ను ఎలా యూజ్ చేసుకోవాలంటే మీ యొక్క పెన్షన్కి సంబంధించి సో డీటెయిల్స్ అంటే మీ యొక్క ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి అడ్రస్ అనేది అక్కడ ఉన్నటువంటి సచివాలయం ఆ ఏరియాకి సంబంధించిన సచివాలయంలో అప్డేట్ అనేది చేసుకుంటే చాలు మీకు మే 1న పెన్షన్ అయితే అందుతుంది. ఇక పెన్షన్దారులకు సంబంధించి మనకు ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి మనకు ఇప్పుడు వికలాంగులకు సంబంధించి సదరం స్లాట్స్ అనేది ఓపెన్ అయ్యాయి. సో స్లాట్స్ అనేది ఓపెన్ అయ్యి టెస్ట్కి వెళ్ళి ఉంటారు. సో ఎవరైతే టెస్ట్కు వెళ్ళారో వీళ్ళల్లో 40% అబోవ్ అంటే 40 నుండి సో ఎంతైనా రావచ్చు. సో వారందరికీ పెన్షన్ అనేది 6,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ప్రభుత్వము. అయితే ఈ టెస్టులు అనేవి మీరు అంటే టెస్ట్ అనేది ఎక్కడైతే కండక్ట్ చేశారో అక్కడికి వెళ్ళి మీరు టెస్ట్ చేసుకోండి. సో మీకు 40 కన్నా తక్కువ ఉంటే మీకు పెన్షన్ రాదు, 40 అబోవ్ ఉంటేనే మీకు పెన్షన్ అయితే వస్తుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో చేయకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా ఫాలో చేస్తూ ఉండండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.